ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా భారీ మార్పులే జరిగాయనే చెప్పుకోవచ్చు. కొత్త ఇంటర్‌ఫేస్ వచ్చింది. అండ్ అలాగే కొత్త బుకింగ్ ప్రాసెస్ ఉంది. అండ్ అలాగే మెయిన్‌గా తత్కాల్ టైమ్‌లో మనకి స్పీడ్ అనేది ఎలా ఉంది? సర్వర్ ఎర్రర్స్ అనేవి తగ్గాయా? అండ్ అలాగే అందరూ ఎదురు చూస్తున్న సీట్ సెలక్షన్ అనే ఆప్షన్ కూడా వచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా బ్రేక్ డౌన్ అయితే చేద్దాం. ఆల్రెడీ నేను తత్కాల్ టైమ్‌లో పాత వెబ్‌సైట్‌లో ఎలా వస్తుంది? అండ్ అలాగే కొత్త వెబ్‌సైట్‌లో ఎలా బుక్ చేసుకోవచ్చు? డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే కొత్త వెబ్‌సైట్ ఆల్రెడీ మనకి జూలై 15న మనకి నైట్ 9 PMకి అయితే మనకి లైవ్ అవ్వడం జరిగింది. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది టోటల్ డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టోటల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. హాయ్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. రోజు కొన్ని లక్షల మంది మనకి ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ లో ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా సంవత్సరాలుగా మనకి మేజర్ గా వస్తున్న ప్రాబ్లం తత్కాల్ టైంలో మనకి సర్వర్ అనేది హ్యాంగ్ అవుతూ ఉండడం అండ్ అలాగే టికెట్స్ బుక్ అవ్వకపోవడం. రీసెంట్ టైమ్స్ లో అయితే ఈ ఇష్యూస్ ఇంకా ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు. తత్కాల్ టైంలో మేజర్ గా మనకి హై ట్రాఫిక్ ఎర్రర్ అని కానీ, లేదంటే హెవీ లోడ్ ఉండడం కానీ, లేదంటే క్యాప్చాస్ సరిగా డిస్ప్లే అవ్వకపోవడం కానీ, ఇట్లాంటి ఇష్యూస్ అనేవి చాలా వరకు కూడాను ఉండేవి. బట్ ఇప్పుడు మనకి ఇండియన్ రైల్వేస్ ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ ని పూర్తిగా రీడిజైన్ చేయడం అయితే జరిగింది. ప్రెసెంట్ ఇది బీటా వెర్షన్ లో అందరికీ కూడా అందుబాటులో వచ్చింది. అసలు ఈ వెబ్సైట్ ని ఎందుకు తీసుకొచ్చారు అనేది కనుక చూసుకున్నట్లయితే, ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ ని ఒక రోజులో చాలా లక్షల మంది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అదే మనకి ఫెస్టివల్ సీజన్ కానీ, లేదంటే హాలిడే సీజన్స్ కానీ, ఇట్లాంటి టైంలో అయితే ఇంకా కోట్లలో ఉంటారనే చెప్పుకోవచ్చు. సో ఈ లోడ్ అంతా కూడాను మనకి ఈ ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ అయితే ఇంతవరకు కూడాను మేనేజ్ చేయలేకపోయేదనే చెప్పుకోవచ్చు. ఇంతవరకు చూసుకున్నట్లయితే మనకి 1 మినిట్కి కనుక చూసుకున్నట్లయితే అరౌండ్ 30,000 వరకు కూడాను టికెట్స్ అయితే బుక్ అయ్యేవి. ఆ మాత్రం కెపాసిటీ మాత్రమే మనకి ఐఆర్‌సీటీసీ సర్వర్స్లో అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఏదైతే న్యూ ఐఆర్‌సీటీసీ సర్వర్ వచ్చిందో దీంట్లో మనకి ఆల్మోస్ట్ 1 మినిట్లో మనకి 1.5 lakh టికెట్స్ అయితే మనకి ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో అందుకోసం మనకి ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ అయితే బీటా వెర్షన్లో అయితే ప్రెసెంట్ అందుబాటులో ఉంది. అసలు ఈ బీటా వెర్షన్ అంటే ఏంటంటే, ప్రెసెంట్ ఇది టెస్టింగ్ స్టేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఎవరైతే యూజర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఫీడ్బ్యాక్ తీసుకొని ఇందులో ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా అప్డేట్స్ చేయాలా అనేది చూసుకొని ఫైనల్ వెర్షన్ అయితే మనకి దీని నుంచే రెడీ చేస్తారని చెప్పుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే బీటా వెర్షన్ అయితే ఉంది. దీన్ని మీరు కూడాను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకి మొబైల్లో కానీ, లేదంటే వెబ్సైట్లో కానీ, బ్రౌజర్లో ఐఆర్‌సీటీసీ అని కొట్టగానే మనకి ఐఆర్‌సీటీసీ ఓల్డ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే కనిపిస్తుంది. న్యూ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి. సో ఇది కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి చాలా ఈజీగా ఉందని చెప్పుకోవచ్చు. పాత వెబ్సైట్స్ తో పోల్చుకుంటే చాలా మోడర్న్ డిజైన్ తో ఉంది, క్లీన్ లేఅవుట్ ఉంది అండ్ అలాగే బిగ్ సెర్చ్ బార్ కూడా మనకి వెబ్సైట్ ఓపెన్ అవగానే మనకి కనిపిస్తుంది. అండ్ అలాగే ఫాంట్స్ అనేది బెటర్గా ఉంది అండ్ అలాగే సింపుల్ కలర్స్ తో మనకి ఈజీగా ఎవరైనా సరే యాక్సెస్ చేసుకునే విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొబైల్లో కూడా మనకి ఈజీ యాక్సెస్ తోనే వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఏదైతే ఈ మెయిన్ వెబ్సైట్ ఉందో ఇందులో మనకి రైల్ కనెక్ట్ యాప్ని అయితే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు రైల్ కనెక్ట్ యాప్ని కనుక డౌన్లోడ్ చేయనట్లయితే డైరెక్ట్గా ఇక్కడ కనిపించే క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసి మీ యొక్క రైల్ కనెక్ట్ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ వెబ్సైట్ నేను నైట్ నుంచి అయితే టెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మేజర్గా చాలా మంది వెయిట్ చేసిన ఫీచర్ ఏంటంటే సీట్ సెలెక్షన్ ఆప్షన్. ఏంటంటే మనకి ఏదైతే ఫ్లైట్స్లో మనకి సీట్ సెలెక్షన్ ఆప్షన్ ఉంటుంది కదా, అలాగే బస్సెస్లో కూడా మనకి మనకి నచ్చిన సీట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ ట్రైన్స్లో మనకి అటువంటి ఫీచర్ అయితే కూడా లేదని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి రూమర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఐఆర్‌సీటీసీ వాళ్ళు ఈ సీట్ సెలెక్షన్ ఆప్షన్ని కొత్త వెబ్సైట్లో తీసుకొస్తారని చెప్పేసి చాలా మంది వెయిట్ చేశారు. నేను కూడా నైట్ వరకు వెయిట్ చేసి ఆల్రెడీ ఈ ఫీచర్ ఏమైనా వచ్చిందా అనేది చెక్ చేసినట్లయితే ఈ న్యూ వెబ్సైట్లో ఇటువంటి ఫీచర్ ఏది కూడాను రాలేదనే చెప్పుకోవచ్చు. బట్ ఇది బీటా వెర్షన్ మాత్రమే కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మనకి ఈ ఫీచర్ కూడాను యాక్ట్ చేసే అవకాశం ఉందని బ్యాక్ అండ్ సోర్సెస్ నుంచి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి టైం అయితే 10 AM అవుతుంది. ఈ 10 AMలో మనకి తత్కాల్ టికెట్స్ అనేవి ఓల్డ్ వెబ్సైట్లో ఎలా వస్తుంది అండ్ అలాగే న్యూ వెబ్సైట్లో మనకి ఫాస్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి జర్నీస్ చేయట్లేదు కాబట్టి జస్ట్ పేమెంట్ వరకు కూడాను వెళ్తున్నాను. మనకి ఓల్డ్ వెబ్సైట్లో తొందరగా ఉందా, లేదంటే న్యూ వెబ్సైట్లో ఉందా అండ్ అలాగే బుకింగ్ ప్రాసెస్ కూడాను ఎలా ఉందనేది డీటెయిల్డ్గా ఒక డెమో అయితే ఇప్పుడు చూద్దాం. ఇది బీటా వెర్షన్ మాత్రమే కాబట్టి ఇన్ ఫ్యూచర్లో దీంట్లో కూడాను మంచి అప్డేట్స్ అయితే రావచ్చు అండ్ అలాగే మెయిన్గా అందరూ ఎదురు చూసే సీట్ సెలెక్షన్ ఆప్షన్ కూడాను వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మెయిన్ ఐఆర్‌సీటీసీ వెబ్సైట్లో ఇంతవరకు ఎవరైనా బుకింగ్స్ చేసే అనుభవం ఉన్నట్లయితే ఈ వెబ్సైట్లో ఈజీగా చేసుకోవచ్చు, లేదు కొత్త వాళ్ళైనా సరే ఈజీగా బుకింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇఫ్
ఇన్ కేస్ ఇందులో ఏదైనా మేజర్ అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మన ఛానల్లో దీనిపైన వెంటనే అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ అప్డేట్స్ కనుక మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో ఇది మనకి ఓల్డ్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఈ వెబ్సైట్లో ఎంటర్ అవ్వగానే ఎక్స్ప్లోర్ ద బీటా వెర్షన్ ఆఫ్ న్యూ వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఉంది కదా. ఇక్కడ ఎక్స్ప్లోర్ బీటా నౌ అని కొట్టగానే మనకి న్యూ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా బీటా వెర్షన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ టాప్లో కూడా మనకి హోమ్ ఉంది, ట్రైన్స్ ఉన్నాయి, మీల్స్ ఉంది, అలాగే లాయల్టీ, ఈ వ్యాలెట్, అలర్ట్స్, ఏవైనా అప్డేట్స్ రాగానే ఈ అలర్ట్స్లో అయితే వస్తాయి. అండ్ అలాగే అదర్స్లో కనుక చూసినట్లయితే మనకి బస్సెస్, ఫ్లైట్స్, హోటల్స్ ఇలా అన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మేజర్గా మనకి అండ్ రైట్ సైడ్ మనకి లాగిన్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ యూజర్ నేమ్, ఐఆర్సిటీసీ పాత యూజర్ నేమ్ ఏదైతే మీరు వాడుతున్నారో దాన్ని అయితే యూజర్ నేమ్ ఎంటర్ చేయొచ్చు, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నాక లాగిన్ అయితే క్లిక్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర పాత యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్స్ కానీ లేవు అనుకునేటప్పుడు ఇక్కడ నుంచి అయినా మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే మనకి లాగిన్ అవుతుందో, లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రమ్ ఉంది, అండ్ అలాగే 2 సోర్సెస్ ఉంది, అండ్ అలాగే కోటా మనకి జనరల్లో బుక్ చేస్తారా లేదంటే తత్కాల, ప్రీమియం తత్కాల అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు కూడాను తత్కాల్ టికెట్ రేపు జర్నీకి ఎలా ప్రాసెస్ ఉందనేది ఒకసారి అయితే చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సెర్చ్ ట్రైన్స్ కొట్టాను. సో ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది కొంచెం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక ట్రైన్లో ఏ క్లాసెస్ ఉన్నవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే చెక్ అవైలబిలిటీ కొట్టగానే మనకి ఆల్రెడీ మీరు చూడొచ్చు ఎర్రర్ అయితే చూపిస్తుంది. పాత వెబ్సైట్లో ఏదైతే ఎర్రర్ వచ్చిందో అదే ఎర్రర్ అయితే ఉంది. బట్ ఇక్కడ ఒకసారి మనం చెక్ అవైలబిలిటీ కొట్టగానే సేమ్ ఏవేవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ క్లాసెస్ అన్నీ కూడాను ఒకే దగ్గర చూపించడం అయితే జరుగుతుంది. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే థర్డ్ ఏసీకి సపరేట్గా, స్లీపర్కి సపరేట్గా, సెకండ్ ఏసీకి సపరేట్గా ఉండేది. బట్ ఇక్కడ మనకి చెక్ అవైలబిలిటీ కొట్టగానే ఆ ట్రైన్స్లో ఏ క్లాసెస్ ఉన్నాయో అవన్నీ కూడాను మనకి ఇక్కడే చూపించడం జరుగుతుంది. సో వన్స్ మనకి చూపించాక ఇఫ్ ఇన్ కేస్ నేను థర్డ్ ఏసీ కనుక బుక్ చేయాలనుకున్నట్లయితే థర్డ్ ఏసీ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పాసెంజర్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఎగ్జిస్టింగ్ పాసెంజర్ అని ఉంది, అండ్ అలాగే న్యూ పాసెంజర్ అని 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ పాసెంజర్ అంటే ఆల్రెడీ మీ ఐఆర్సిటీసీ అకౌంట్లో మాస్టర్ లిస్ట్లో ఎవరైనా పేర్లు సేవ్ చేసుకుని ఉన్నాయి అనుకున్నట్లయితే వాళ్ళలో ఎగ్జిస్టింగ్ పాసెంజర్ లిస్ట్లో కనిపిస్తారు. అదర్వైజ్ మీరు న్యూ పాసెంజర్ లిస్ట్ కనుక క్లిక్ చేసినట్లయితే న్యూ పాసెంజర్లో మనకి నేమ్ కానీ లేదంటే వాళ్ళ ఏజ్ అండ్ అలాగే వాళ్ళ జెండరు, వాళ్ళు ఏ బెర్త్ కావాలనుకుంటున్నారో ఇదంతా కూడాను మనం క్లియర్గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఓల్డ్ వెబ్సైట్లో ఉన్నట్టే ఉంది, కాకపోతే ఇంటర్ఫేస్ అనేది మారిందని చెప్పుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే మనకి పాసెంజర్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటామో ఇక్కడ మనకి బుక్ ఓన్లీ కన్ఫర్మ్ టికెట్స్ అని ఉంది, అండ్ అలాగే కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ అని 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బుక్ ఓన్లీ కన్ఫర్మ్ టికెట్స్ అనేది మనకి తత్కాల్ టైంలో మనకి పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు పేమెంట్ చేశాక కనుక టికెట్స్ అవైలబుల్గా లేకపోయే అనుకున్నట్లయితే మీకు వెయిటింగ్ లిస్ట్లో టికెట్ బుక్ అవ్వదని చెప్పుకోవచ్చు. సో తత్కాల్ టికెట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడాను ఈ ఆప్షన్ అయితే టిక్ పెట్టుకోండి. అండ్ అలాగే కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ అనేది మనకి ఏంటంటే మీరు థర్డ్ ఏసీ టికెట్ కనుక బుక్ చేస్తున్నట్లయితే మీకు ట్రైన్ చార్ట్ ప్రిపేర్ అయ్యే టైంకి హయ్యర్ క్లాసెస్లో సెకండ్ ఏసీ కానీ లేదంటే ఫస్ట్ ఏసీలో కానీ ఏవైనా సరే వేకెన్సీస్ ఉన్నట్లయితే ఈ ఆప్షన్ ఎవరైతే పెట్టుకుంటారో వీళ్ళని హయ్యర్ క్లాసెస్కి అయితే అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని సెకండ్ ఏసీ వరకు కూడాను అప్గ్రేడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో వన్స్ ఎప్పుడైతే ఈ టిక్స్ పెట్టుకుంటారో ఈ టిక్స్ పెట్టుకున్నాక మనకి పేమెంట్ ఆప్షన్స్ కూడాను మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. మనకి ఇక్కడ 2 పేమెంట్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు ఐఆర్సిటీసీ వ్యాలెట్ కానీ లేదంటే నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ నుంచి పే చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ మీరు యూపీఐ నుంచి పేమెంట్ చేయాలి అనుకునేటప్పుడు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకుని క్యాలిక్యులేట్ ఫేర్ అని చెప్పేసి క్లిక్ చేస్తారో ఇక్కడైతే మనకి కొంచెం టైం తీసుకుందనే చెప్పుకోవచ్చు. ఇదే ప్లేస్లో మనకి పాత వెబ్సైట్లో కూడాను చాలా వరకు అయితే టైం తీసుకుంటుంది. ఇందులో కూడాను నాకు ఆల్మోస్ట్ ఒక 1 minute 1.5 minute వరకు అయితే ఇక్కడే నాకు టైం తీసుకుందనే చెప్పుకోవచ్చు. సో ఇలా లోడ్ అవుతూనే వస్తుంది. రైట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి బుకింగ్ రివ్యూ అనేది ఉంటుంది. మనం ఏ ట్రైన్కి చేస్తున్నాం, ఆ ట్రైన్ ఎంతకు బయలుదేరుతుంది, అండ్ అలాగే డెస్టినేషన్ మనకి ఎంతకు రీచ్ అవుతుంది అనేది క్లియర్గా ఉంది. ఏ క్లాస్లో బుక్ చేస్తున్నా, అండ్ అలాగే కోటా తత్కాల్లోనా లేదంటే ప్రీమియం తత్కాల, అండ్ అలాగే బోర్డింగ్ ఎక్కడ ఉంది అనేది కూడాను ఈజీగా ఉంది. బోర్డింగ్ కూడాను మీరు ఎక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ బోర్డింగ్ స్టేషన్ అని ఉంది కదా, సో విశాఖపట్నం అని ఉంది, అండ్ అలాగే అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ బోర్డింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు తర్వాత కూడాను బోర్డింగ్ అయితే
టికెట్ బుక్ అయిన తర్వాత కూడాను బోర్డింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే టోటల్ టికెట్ ఫేర్ ఎంత ఉందనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ టైం చూడొచ్చు. టైం ఇక్కడ 10:02 అయితే ఉంది. నేను ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ వరకు కూడాను ఇక్కడైతే వెయిట్ చేయడం జరిగింది. ఫస్ట్ నాకు ఒక ఎర్రర్ అయితే వచ్చింది. హెవీ లోడ్ అని చెప్పేసి. పాత వెబ్‌సైట్‌లో అయితే చాలా వరకు కంటిన్యూ‌గా అదే ఎర్రర్ అయితే వచ్చేది. ఇందులో జస్ట్ ఒకసారి మాత్రమే నాకు ఎర్రర్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ నాకు ఎటువంటి ఎర్రర్ కూడా రాలేదు. సో నెక్స్ట్ స్టెప్‌లో గనక చూసినట్లయితే మనకి ఇక్కడ పాసెంజర్ డీటెయిల్స్ వస్తుంది. అండ్ అలాగే మనం ఏ పేమెంట్ సోర్సెస్ సెలెక్ట్ చేసుకున్న ఆ పేమెంట్ సోర్సెస్ ఉంటాయి. అండ్ అలాగే టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది. అండ్ అలాగే అవైలబిలిటీ ఎంత ఉందనేది ఇక్కడ క్లియర్‌గా మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మేజర్ చేంజ్ వచ్చేసి ఇదే స్టెప్‌లో మనకి ప్రీవియస్ వెబ్‌సైట్‌లో కనుక చూసుకున్నట్లయితే లేదంటే ప్రీవియస్ బుకింగ్‌లో చూసుకున్నట్లయితే కంపల్సరీగా మనకి క్యాప్చా కోడ్ అనేది వచ్చేది. లాగిన్ టైంలో వచ్చేది. అండ్ అలాగే ఎప్పుడైతే పాసెంజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పేమెంట్‌కెళ్ళే ముందు కూడాను మనకి క్యాప్చా కోడ్ అయితే వచ్చేది. బట్ ఈ వెబ్‌సైట్‌లో గానీ లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాత వెబ్‌సైట్‌లో కూడాను మనకి క్యాప్చా కోడ్ అయితే టోటల్‌గా రిమూవ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎటువంటి క్యాప్చా లేదు. డైరెక్ట్‌గా మీరు పేమెంట్‌కైతే వెళ్ళొచ్చని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ నాకు ఈ ప్రొసీజర్‌కి రావడానికి నాకు 2 మినిట్స్ వరకు కూడా టైం పట్టింది. కంటిన్యూ టు పేమెంట్ కొట్టగానే వెంటనే నాకు పేమెంట్ గేట్‌వేస్ ఏమేమి ఉన్నాయనేది క్లియర్‌గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. మేజర్‌గా మీరు ఈ వాలెట్‌లో గనక ఐఆర్‌సీటీసీ ఈ వాలెట్‌లో గనక మీరు అమౌంట్ ఉంచుకున్నట్లయితే మీ పేమెంట్ అనేది చాలా తొందరగా అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఓల్డ్ వెబ్‌సైట్‌లో మనకి ఎలా ఉంది? ఇంటర్ఫేస్ ఏమైనా చేంజ్ అయిందా? లేదంటే స్పీడ్‌గా ఉందా? లేదా? అనేది చూద్దాం. సో ఇక్కడ కూడా లాగిన్ అండ్ రిజిస్టర్‌లో నేను నా యూజర్ ఐడీ అండ్ అలాగే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎటువంటి క్యాప్చా కూడాను ఇక్కడ ఇవ్వడం లేదు. సో లాగిన్ అయితే తొందరగా అయిపోయింది. ఒకసారి సెర్చ్ డీటెయిల్స్‌లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలనేది ఒకసారి నేనైతే ఎంటర్ చేస్తున్నాను. అండ్ అలాగే రేపు డేట్ సెలెక్ట్ చేసుకొని తత్కాల్ అయితే ఇస్తున్నాను. ఇంకొక నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు తత్కాల్ టైంలో గనక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసినట్లయితే మనకి జనరల్ బుకింగ్ అనేది రావట్లేదు. ఓన్లీ మనకి తత్కాల్ ఆర్ ప్రీమియం తత్కాల్ మాత్రమే వస్తున్నాయి. ఇంకా మిగతా కోటా ఏది కూడాను చూపించట్లేదు. లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కానీ, లేడీస్ కోటా కానీ, జనరల్ కోటా కానీ ఇవేవి కూడాను తత్కాల్ టైంలో చూపించట్లేదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సెర్చ్ ట్రైన్స్ కొట్టాను. సెర్చ్ ట్రైన్స్ కొట్టాక మనకి లిస్ట్ ఆఫ్ ట్రైన్స్ అన్నీ కూడాను వచ్చాయి. ఇక్కడ ఒక్కొక్క కేటగిరీ ఏ కేటగిరీలో కావాలో ఆ కేటగిరీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను క్లిక్ చేసిన ప్రతిసారి కూడాను వీఆర్ ఎక్స్‌పీరింగ్ హెవీ లోడ్ ప్లీజ్ ట్రై ఇలా కంటిన్యూగా వస్తూనే ఉంది. సో ఇదే ఎర్రర్ ఇంతవరకు చాలామంది కూడాను ఫేస్ చేస్తున్న ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. నేను మళ్ళీ మొదటికొచ్చి ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి సెర్చ్ అయితే కొట్టాను. ఇక్కడ ఇండివిడ్యువల్‌గా ఏ క్లాస్‌కి ఆ క్లాస్ మాత్రమే వస్తుంది. సో నాకు ఇప్పుడైతే చాలా తొందరగానే వచ్చింది. ఆల్మోస్ట్ టైం కూడా చూడొచ్చు. ఇప్పుడు మనకి 10:04 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి తత్కాల్ ఓపెన్ అయిపోయి 5 మినిట్స్ వరకు కూడా అయింది. ఇప్పుడైతే మనకి వెబ్‌సైట్ అయితే చాలా స్పీడ్‌గానే రెస్పాండ్ అవుతుంది. బట్ స్టార్టింగ్‌లో మాత్రం ఎర్రర్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్‌గా ఎక్కువగా వచ్చాయి. కంపారిటివ్‌లీ న్యూ వెబ్‌సైట్‌లో అయితే ఒకేసారి నాకు ఎర్రర్ వచ్చింది. ఫర్దర్‌గా నాకు ఎర్రర్స్ అయితే ఏం రాలేదు. అదే ఓల్డ్ వెబ్‌సైట్‌లో కనుక చూసినట్లయితే ఎర్రర్ అనేది ఫ్రీక్వెంట్‌గా నాకు రిపీట్ అయిందనే చెప్పుకోవచ్చు. సో ఇదే ప్లేస్‌లో మనకి వెళ్ళడానికి టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. వన్స్ ఎప్పుడైతే మనం పేర్లు ఇస్తామో పేర్లు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి కొంచెం టైం టేకింగ్ అయితే తీసుకుంటుంది. అది న్యూ వెబ్‌సైట్‌లో కూడా అలానే వచ్చింది. ఓల్డ్ వెబ్‌సైట్‌లో కూడాను సేమ్ ప్రాబ్లమ్ అయితే మనకి రిపీట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ నాకు ఒక 1 మినిట్ వరకు అయితే టైం పట్టింది. ఇక్కడ కూడాను మీరు ఓల్డ్ వెబ్‌సైట్‌లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎటువంటి క్యాప్చా కూడాను అడగట్లేదు. డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి మీరు పేమెంట్ కూడాను చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి న్యూ వెబ్‌సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది ఒకసారి అయితే అబ్జర్వ్ చేద్దాం. ఈ న్యూ వెబ్‌సైట్‌లో కూడాను మనకి ఏదైనా సరే సెర్చ్ చేయాలి అనుకునేటట్లయితే తత్కాల్ టైంలో అయితే కంపల్సరీగా లాగిన్ అయితేనే మనకి అవైలబిలిటీ చెక్ చేయడానికి అవుతుందని చెప్పుకోవచ్చు. సో వన్స్ ఎప్పుడైతే లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది సింపుల్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు ట్రైన్ సెట్ చేస్తున్నారో ఆ ట్రైన్ యొక్క టోటల్ క్లాసెస్ ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో అవన్నీ కూడాను ఒకేసారి మనకు చూపించడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అందులో ఏదైనా మీరు బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని ట్రైన్స్ చూసినప్పటికీ కూడాను మనకు ఆ అవైలబిలిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది. వన్స్ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా టికెట్ బుక్ అయ్యాక దాన్ని ఎక్కడ చూడాలనేది చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్‌లో మన ప్రొఫైల్ నేమ్ అయితే కనిపిస్తుంది కదా! అది గనక క్లిక్ చేసినట్లయితే మనకి మై ట్రాన్సాక్షన్స్ అని
ఉంటాయి. ఈ మై ట్రాన్సాక్షన్స్‌లో బుక్డ్ టికెట్ హిస్టరీ ఉంటుంది అండ్ అలాగే ఫుడ్ హిస్టరీ, మీరు ఏదైనా ఫుడ్ బుక్ చేసుకుంటే ఆ ఫుడ్ ఉంటుంది అండ్ అలాగే ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ గానీ, లేదంటే టికెట్ రిఫండ్ హిస్టరీ గానీ, లేదంటే టికెట్ క్యాన్సిలేషన్ హిస్టరీ గానీ, ఏదైనా మీరు టీడీఆర్ ఫైల్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీరు టీడీఆర్ కూడాను ఫైల్ చేసుకోవచ్చు అండ్ అలాగే దాని యొక్క హిస్టరీ కూడాను మీరు ఇక్కడ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు అండ్ అలాగే మీ ప్రొఫైల్‌లో ఏదైనా అప్డేట్ చేయాలన్నా, లేదంటే పాస్వర్డ్స్ చేంజ్ చేయాలన్నా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. పైన మనకి టాప్‌లో చూసుకున్నట్టయితే మనకి ట్రైన్స్ అనే సెక్షన్ ఉంది. ఈ సెక్షన్‌లో మనకి టికెట్ బుక్ చేసుకోవచ్చు అండ్ అలాగే కనెక్టింగ్ జర్నీ బుకింగ్ కూడా ఉంటుంది అండ్ అలాగే ఐఆర్‌సీటీసీ ట్రైన్స్ అని ఉన్నాయి అండ్ అలాగే పిఎన్ఆర్ ఎంక్వైరీ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అలాగే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ట్రైన్ షెడ్యూల్స్ ఎలా ఉందనేది చూసుకోవచ్చు అండ్ అలాగే మీ యొక్క ట్రైన్‌ని లైవ్ ట్రాక్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే ఎఫ్టీఆర్ కోచ్ అండ్ అలాగే ట్రైన్ బుకింగ్, కోచ్ బుకింగ్ గానీ, ట్రైన్ బుకింగ్ గానీ డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండ్ అలాగే మేజర్‌గా మనకి డాగ్స్ గానీ, క్యాట్స్ గానీ అంటే పెట్స్ ఏవైతే ఉంటాయో పెట్స్ బుకింగ్ కూడాను మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్‌ని కూడాను ఇక్కడ నుంచి అయితే లింక్ యువర్ ఆధార్ కార్డ్ ఆప్షన్ ద్వారా అయితే క్లిక్ చేసుకోవచ్చు అండ్ అలాగే కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్స్ కూడాను మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే కౌంటర్ టికెట్స్‌లో ఎవరైతే కౌంటర్ టికెట్స్ తీసుకుంటారో వాళ్ళ యొక్క బోర్డింగ్ పాయింట్ కూడాను ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మనకి మీల్స్ అనే సెక్షన్ ఉంది. ఇంకా అదర్స్‌లో గనక చూసుకున్నట్లయితే మనకి ఐఆర్‌సీటీసీ ఐపే అని ఉంది. అలాగే బస్ టికెట్స్ గానీ, ఫ్లైట్ టికెట్స్ గానీ, హోటల్స్ గానీ, హాలిడేస్ గానీ, ఏవైనా హాలిడే ప్యాకేజెస్ ఉన్నాయి ఇక్కడ నుంచే చేసుకోవచ్చు అండ్ అలాగే వీల్ చైర్ కావాలన్నా సరే ఇక్కడ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా నా ఒపీనియన్ ఏంటి కొత్త వెబ్సైట్ గురించి అనేది చూసుకున్నట్లయితే మనకి క్లీన్ ఇంటర్ఫేస్ ఉంది. దీనికి బెటర్ నావిగేషన్ ఉంది అండ్ అలాగే ఎవరైనా సరే ఈజీగా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వెబ్సైట్‌లో చూసినట్లయితే మనకి ఆప్షన్స్ ఎక్కువగా ఉండేవి. లేదంటే ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుతుందనే భయం అయితే ఉండేది. బట్ ఇందులో మాత్రం క్లీన్ ఇంటర్ఫేస్ అండ్ అలాగే సింపుల్‌గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇట్లాంటి మోర్ టెక్ డీటెయిల్స్ కోసం మన ఛానల్స్‌ని అయితే ఫాలో చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.